కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గాంధీనగర్లో దొంగ రెచ్చిపోయాడు. ఓ ఇంట్లో మొదటి అంతస్తులో ఉంటున్న వృద్ధురాలి మెడలో 4 తులాల బంగారు గొలుసు ఓ దొంగ అపహరించుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కళ్ళు తిరిగి పై అంతస్తు నుంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకుని దొంగను ఆసుపత్రికి తరలించారు. దొంగని ఎమ్మిగనూరుకు చెందిన మంగళి రాఘవేంద్రగా గుర్తించారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ చేస్తున్న శివరాజ్ కుమార్, ప్రస్తుతం ఆ దొంగ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, ఏదైతే ఎమ్మునూరు పట్టణంలో తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏదైతే రాత్రిపూట రెక్కి నిర్వహించి తెల్లవారుజామున వృద్ధురాలి నుంచి ఏదైతే దాదాపు 4 తులాల బంగారాన్ని దొంగ ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడడం జరిగింది. అయితే ఒక్కసారిగా కేకలు వేయడంతో ఏదైతే దొంగ అక్కడనే కోల్పోయి అక్కడ ఏదైతే పడిపోవడం జరిగింది. మొదటి అంశం నుంచి కింద పడిపోవడం జరిగింది. ఏదైతే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పోలీసులకు అయితే అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే గతంలో ఈ ఇంటికి తరచూ వచ్చి వెళ్తున్న దొంగ ఏదైతే వృద్ధురాలను గమనించి ఏదైతే చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకైతే రావడం జరుగుతుంది. అయితే దొంగ మాత్రం ఏదైతే తాను ఉదయం పాలు వేయడానికి వచ్చి ఏదైతే దొంగను పట్టుకోవడానికి ప్రయత్నం చేశానని దొంగ బుకాయించడం జరుగుతుంది. అయితే పోలీసులు అయితే ముఖ్యంగా ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారో అతన్ని ప్రస్తుతం ఏదైతే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించి చికిత్స అయితే అందజేస్తున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.